మనం అప్లోడ్ చేసిన మన ఓన్ కంటెంట్ వీడియోస్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. సో, ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది అని తెలుసుకోవడం అయితే మాత్రం చాలా కష్టం. కానీ అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలనే కొన్ని కొన్ని సార్లు మన అకౌంట్‌కున్న మానిటైజేషన్స్ అన్నీ కూడా పోయే ఛాన్స్ ఉంటది. అంటే టోటల్‌గా అకౌంట్ మానిటైజేషన్ రిస్ట్రిక్ట్ అవ్వడం గానివ్వండి, లేదంటే కొన్ని మానిటైజేషన్ టూల్స్ అక్కడ వరకు కొంత టైం వరకి పోవడం గానివ్వండి, లేదంటే సమ్ వీడియోస్‌కి మాత్రమే ఎర్నింగ్స్ స్టాప్ అయినాయని ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌నైతే ఫేస్ చేస్తూ ఉంటాము. ఇక ఇలాంటి చిన్నవి టోటల్‌గా పోయి అకౌంట్ టోటల్ మోనిటైజేషన్ రిస్ట్రిక్టెడ్ అని వచ్చిందనుకోండి, అప్పుడు ఏ మోనిటైజేషన్ నుంచి మనం మనీ సంపాదించలేమన్నమాట. సో, దీని పరంగానే ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ఒక న్యూ ఫీచర్ వచ్చింది. అంటే మనం అప్‌లోడ్ చేసిన కంటెంట్‌లో దేనికి ప్రాబ్లమ్ ఉంది? పలానా వీడియోకా లేదంటే పలానా పోస్ట్‌కా అని క్లియర్‌గా తెలియజేస్తూ ఏ విధమైన ప్రాబ్లమ్ ఉంది అనేది కూడా మనకి షో చేస్తది. ఆ వీడియోని గనక మనం రిమూవ్ చేసుకున్నాం అనుకోండి ఆన్ ది స్పాట్‌లోనే టోటల్ రిస్ట్రిక్టెడ్ మానిటైజేషన్ ఉన్నా లేదంటే లిమిటెడ్ ఉన్నా లేదంటే ఓన్లీ ఆ వీడియో వరకే ఉన్నా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మన అకౌంట్ అనేది చాలా క్లియర్‌గా ఉంటది. ఇక దాని గురించి తెలుసుకోవడానికంటే ముందైతే మాత్రం లేట్ చేయకుండా వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి బోల్డ్ అనే అప్డేట్స్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. గట్లనే నా ఛానల్ తరపున మీకు సపోర్ట్ చేయాలనిపించింది అనుకోండి, జస్ట్ 59 మెంబర్‌షిప్‌లో జాయిన్ కండి. మీ సపోర్ట్‌ని అయితే నాకు తెలియజేయండి. ఇక స్టార్టింగ్ అయితే మాత్రం మనకు వచ్చిన అప్డేట్ సంగతి ఏంది అనేది అయితే చూద్దాము. ఇక దానికోసం అయితే నేను నా ఫేస్‌బుక్ అకౌంట్‌ని అయితే నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. ఉండి చూసిన తర్వాతనే మీకు చెప్తున్నాను. అదే మన చాణక్య నీతి అనే ఫేస్‌బుక్ అకౌంట్. సో, దీని పరంగా మీకు ఏదన్నా ఇలాంటి విషయాలు తెలుసుకోవడంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక తప్పకుండా మన చాణక్య నీతి అనే ఫేస్‌బుక్ అకౌంట్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి విషయాలైతే చాలా యూజ్‌ఫుల్ అయ్యేటివి అయితే ఉంటూనే ఉంటాయి. సో, మనకొచ్చిన అప్డేట్ ఎక్కడుంది అంటే మనం ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సైడ్‌కి మనకి 3 లైన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఈ 3 లైన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇలా మనకు ఓపెన్ అయిపోతది. కిందికి స్క్రోల్ చేసుకుంటే మనం ఫేస్‌బుక్ అకౌంట్‌ని లాగౌట్ చేసుకునే ఆప్షన్ వరకే ఉంటది కదా! సో, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు కన్‌ఫ్యూజ్ అయ్యి నాకు వాట్సాప్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఓపెన్ అయితది. ఇలా కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షనే మనకి హెల్ప్ అండ్ సపోర్ట్ అని మనకి కనిపిస్తూ ఉంటది. దాని కింద సెట్టింగ్స్, ప్రొఫెషనల్ యాక్సెస్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్‌ది హెల్ప్ అండ్ సపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా కొన్ని ఆప్షన్స్ అందులోనే మళ్ళీ అడుగుతాయి. ఇందులో మీరు ఇక్కడ సపోర్ట్ ఇన్బాక్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఫస్ట్ ఆప్షన్ రిపోర్ట్, అలాగే సెకండ్‌ది యువర్ అలర్ట్స్, థర్డ్ ఆప్షన్ చూడండి కాపీరైట్ ఇష్యూస్ అంటే మన కంటెంట్ తరపున కాపీరైట్ క్లెయిమ్స్ ఉన్నా, కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నా కూడా మనకి వెంటనే ఆ కంటెంట్‌ని ఇక్కడ మనకి షో చేస్తది. చూడండి ఇక్కడ నాకైతే మాత్రం కింద 0 న్యూ అప్డేట్స్ అంటే నా తరపున నేను నా ఓన్ కంటెంటే ఉపయోగిస్తున్నాను. వేరే ఏది కూడా ఎవ్వరిది ఉపయోగించను. నా కంటెంట్ గురించి నాకు తెలుసు కదా! కాబట్టి ఇక్కడ మనకి కాపీరైట్ ఇష్యూస్ అనేది ఏవి కూడా రాలేదు. బై మిస్టేక్ మీరు మ్యూజిక్ గానీ, ఫోటో గానీ ఇలాంటివి ఏమైనా యూజ్ చేసుకున్నారనుకోండి. సో, పర్టిక్యులర్‌గా ఏ వీడియోకి కాపీరైట్ వచ్చింది. అది క్లెయిమా? స్ట్రైకా? అనేది మనము ఈ కాపీరైట్ ఇష్యూ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి సీరియల్‌గా మన ప్రాబ్లమ్‌ని మెన్షన్ చేస్తూ ఆ వీడియోని కూడా షో చేస్తది. క్లెయిమా? స్ట్రైకా? క్లెయిమ్ అయిందనుకోండి కేవలం ఇయర్నింగ్స్ మాత్రము వేరే వాళ్ళకి వెళ్తూ ఉంటే మనకి మానిటైజేషన్ తరపున ప్రాబ్లమ్ ఉండదు అని అర్థం. సో, దీనికి సంబంధించి కూడా మనము ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ దగ్గరికి వెళ్లి చెక్ చేసుకున్నప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చింది అనేది కూడా క్లియర్‌గా తెలియజేస్తారు. ఇది వచ్చింది అనంటే సో, మనకి అన్‌ఒరిజినల్ కంటెంట్ అనే దాని కింద మనకి ప్రాబ్లమ్స్ అనేది షో అవుతూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఏ కంటెంట్ కనిపించినా సరే మనము ఆ కంటెంట్‌లో చేసిన మిస్టేక్ ఏంటి అనేది మీ వీడియోని క్లియర్‌గా చెక్ చేసుకోండి. క్లియర్‌గా చెక్ చేసుకున్నాక మీకు ప్రాబ్లమ్ ఏంటో తెలుస్తాయి కదా! సో, తెలిసిన తర్వాత మీరు ఇక్కడికే వచ్చి మళ్ళీ డైరెక్ట్ మీ కంటెంట్ దగ్గరికి పోయి వీడియోస్‌ని వెతికి, వెతికి వీడియోని డిలీట్ చేయడం కాదు. ఇక్కడ నుంచెలే మీరు వీడియోని డిలీట్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ అని మళ్ళీ మీరు మీ మోనిటైజేషన్‌ని చెక్ చేసుకున్నారనుకోండి, అన్ని మోనిటైజేషన్స్ కూడా మీకు క్లియర్‌గా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మనకి 24 అవర్స్ తర్వాత మనకి అప్డేట్ అనేది చూపిస్తది. సో, దీనివల్ల ఏంటి అనంటే మనము ఎన్ని కంటెంట్స్ పెడుతున్నాము, సారీ ఎలాంటి కంటెంట్ పెడుతున్నాము, దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఈజీగా తెలియజేస్తాయి కాబట్టి మనము ఆ ప్రాబ్లమ్స్‌ని రిపీట్ చేయకుండా కేర్‌ఫుల్‌గా మన కంటెంట్ అనేది మనం అప్‌లోడ్ చేస్తాం. సో, దీనివల్ల మన అకౌంట్ మోనిటైజేషన్ టూల్ అనేది కూడా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఎక్కడ కూడా మనకి ఇయర్నింగ్స్ అనేది మనకొచ్చిన ఇయర్నింగ్స్‌ని మనం పొడగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉంటాం. అర్థమైపోయింది కదండీ! సో, మీకు ఈ అప్డేట్ రాలేదు అని మీరైతే డౌట్ పడొచ్చు. సో, అప్డేట్ రాలేదు అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్ కానివ్వండి, అప్డేట్ ఉందా లేదో చూసుకోండి. అలాగే దీని తర్వాత మీ ఫేస్‌బుక్ యాప్. సో, చాలామంది దీన్నే మిస్ అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే నేను చెక్ చేస్తూనే ఉంటాను. నాకు 2, 3 డేస్ అయింది అనంటే మనకి ఫేస్‌బుక్ అనేది అప్డేట్ అవుతూ ఉంటది. సో, దాన్ని మనం తెలుసుకోవడం ఎలాగంటే
ప్లే స్టోర్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం లోగో మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యాప్స్ అండ్ డివైజెస్ అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్డేట్ ఆల్ అని చూపిస్తుంది, సీ డీటెయిల్స్ అంటుంది. సీ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఏమేమి యాప్స్ అప్డేట్లో ఉన్నాయని చూపిస్తుంది. సో ఇక్కడ ఫేస్బుక్ ఉందనుకోండి, మిస్ అవ్వకుండా కన్ఫామ్గా దాన్ని అప్డేట్ అనండి. ఇలా మీరు అప్డేట్ అన్న తర్వాతనే ఇలాంటి న్యూ ఫ్యూచర్స్ అనేది మనకి వస్తూ ఉంటాయి. న్యూ ఆప్షన్స్ కానివ్వండి, మోనిటైజేషన్ టూల్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి క్లియర్గా వస్తూ ఉంటాయి. ఓకే కదా. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి, అస్సలే మిస్ అవ్వద్దు అంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.